హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆకు గురించి తెలుసుకుందాం. ఒకే మొక్క గాయాలను నయం చేస్తుంది, నీటిని శుభ్రం చేస్తుంది మరియు చివరికి క్యాన్సర్ కణాలను కూడా అడ్డుకుంటుంది. ఇది ఏ మొక్క, ఏ ఆకు అనుకుంటున్నారా? ఇది ఎలా సాధ్యం? చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. సాధారణంగా జీవ సంబంధిత సాధనాలను వాటి నిర్దిష్ట ఉపయోగం ఆధారంగా వర్గీకరిస్తారు. ఉదాహరణకు, ఒక వైద్య ఉత్ప్రేరక రకం కణజాలాలను నయం చేస్తుంది. పారిశ్రామిక రసాయన ఏజెంట్ కాలుష్య కారకాలను తొలగిస్తుంది మరియు క్యాన్సర్ నిరోధక సమ్మేళనం కణిత పెరుగుదలను అణిచివేస్తుంది. అయితే టీనోస్పోరో కార్డిఫోలియో ఈ మూడు పనులను చేయగలదు. అద్భుతమైన జీవరసాయన నిర్మాణాలన్నీ కలిగి ఉంది. సాధారణంగా తిప్పతీగ అని పిలువబడే ఈ మొక్క కేవలం సంప్రదాయ వైద్యంలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది అత్యంత సమర్థవంతమైన ఫైటోకెమికల్స్ నిలయం. దీని ఆకుల నుండి వేరు చేయబడిన కొన్ని సమ్మేళనాలను గాయాలను వేగంగా నయం చేయడంలో, పారిశ్రామిక రంగులను రసాయనికంగా నిర్వీర్యం చేయడంలో మరియు క్యాన్సర్ కణాలను నిరోధించడంలో అద్భుతంగా చేస్తాయని నిరూపించబడ్డాయి. ఈ మూడు సమస్యలను పూర్తిగా భిన్నమైన భౌతిక పద్ధతుల ద్వారా పరిష్కరించబడతాయి. ఈ మొక్క యొక్క రసాయన శాస్త్రం ఏ స్థాయిలో ప్రయోగించబడుతుందనే దానిపై ఆధారపడి దాని పనితీరు మారుతుంది. ఒకే జీవి ఇది ఎలా సాధ్యం చేస్తుందో అర్థం చేసుకోవడానికి మనం దాని ప్రభావాన్ని మూడు భౌతిక పరిమాణాల్లో పరిశీలించాలి. మైక్రో స్థాయి, ఆకుల్లో జీవ పదార్థాలను మానవ చర్మంలో ఎలా సంరక్షణ చెందుతాయో గమనించడం. నానో స్థాయి, పర్యావరణ ఇంజనీరింగ్ మరియు యాక్టివ్ నానో పార్టికల్స్ తయారీలో పాత్రను పరిశీలించడం. మాలిక్యులర్ స్థాయి, వ్యక్తిగత ఫైటోకెమికల్స్ నిర్దిష్ట ప్రోటీన్ లక్షణాలతో ఎలా సంబంధించబడతాయో చూడటం. ఈ మల్టీ స్కేల్ ఆపరేషన్ అర్థం చేసుకోవడం అనేది వృక్షశాస్త్ర ప్రొఫైల్ను అధునాతన బయో ఇంజనీరింగ్ పరిష్కారాలుగా మార్చడంలో మొదటి అడుగు. ఇప్పుడు మ్యాక్రో స్థాయి కణజాల మరమ్మత్తు గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మ్యాక్రో స్థాయిలో మన దృష్టి చర్మంపై కనిపించే గాయాలపై ఉంటుంది. ఈ ప్రక్రియ తాజా ఆకులను నూరి ఒక చిక్కటి పూతను తయారు చేయడంతో మొదలవుతుంది. ఈ మిశ్రమాన్ని నేరుగా గాయంపై పూయడం ద్వారా దెబ్బతిన్న కణజాలంతో అది సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. చర్మం పై పొర కింద ఇది ఒక జీవ సంబంధిత ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ఆకులోని సమ్మేళనాలను ఫైబ్రోబ్లాస్ట్ కార్యకలాపాలను ప్రేరేపించి గాయం ఉన్న ప్రాంతానికి కణాల కదలికలను పెంచుతాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేసి చర్మ కణజాలాన్ని తిరిగి నిర్మిస్తుంది. తద్వారా గాయం నయమయ్యే స్వయంగా గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా బ్యాండేజీలు కేవలం ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకుంటాయి. ఈ తిప్పతీగ పూత క్రియాశీల ఉత్ప్రేరకంలా పనిచేసి ఖనిజాల మరమ్మతును వేగవంతం చేస్తుంది. ఇప్పుడు నానో స్థాయి, ఇది పర్యావరణ శుద్ధిలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. కణస్థాయిని దాటి ద్రవ గతిశీలత, ఫ్లూయిడ్ డైనమిక్స్ అని అంటారు రంగంలోకి వెళ్తే ఈ మొక్క యొక్క రసాయన శాస్త్రం మరోలా కనిపిస్తుంది. ఇక్కడ పరిశోధకులు ఆకుల నుండి తీసిన ద్రవాన్ని గ్రీన్ సింథసిస్ అనే ప్రక్రియలో ఉపయోగిస్తారు. ఇది హానికరమైన పారిశ్రామిక రసాయనాలను బదులుగా పర్యావరణ హితమైన రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీన్ని సిల్వర్ అయాన్ ద్రావణంలో కలిపినప్పుడు అది ఆక్సిజన్ పరిణామాలను వేరు చేసి స్వచ్ఛమైన సిల్వర్ను వేరు చేస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా స్థిరమైన సిల్వర్ నానో పార్టికల్స్ ఏర్పడతాయి. ఈ నానో పార్టికల్స్కు కాంతి సమీక్షంలో రసాయన చర్యలను వేగవంతం చేసే ఫోటోకాటలైటిక్ గుణం ఉంటుంది. ఇది నీటి నుండి మిథైల్ బ్లూ వంటి మొండి పారిశ్రామిక రంగులను తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. తిప్పతీగ నుండి తయారైన ఈ నానో పార్టికల్స్ ఆ రంగుల అణునిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసి విషపూరిత సమ్మేళనాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. మూడవది మాలిక్యులర్ స్థాయి, ఇది క్యాన్సర్ చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎలా మనం తెలుసుకుందాం. చివరిగా అణుస్థాయిలో యాంగ్స్ట్రామ్ లెవెల్ కంప్యూటర్ మోడల్స్ ద్వారా ప్రోటీన్లను విశ్లేషించినప్పుడు సాపోనెరైన్, టీనోస్పోనోన్ మరియు టీనోకార్డినోసైడ్ వంటి ముఖ్యమైన ఫైటోకెమికల్స్ గుర్తించబడ్డాయి. ఇవి శరీరంలోని వ్యాధికారక లక్షణాలను వెతికి పట్టుకుంటాయి. ముఖ్యంగా టీనోకార్డిసైడ్ అనేది క్యాన్సర్ కణాల పెరుగుదలను అణిచివేయడంలో
కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్ ఈజిఎఫ్ఆర్ టైరోసిన్ కైనేస్ యొక్క పనితీరును అడ్డుకుంటుంది. ఆధునిక క్యాన్సర్ చికిత్సలో కణాల వ్యాప్తిని ఆపడానికే ఇది ప్రధాన లక్ష్యం. ఈ ఫైటోకెమికల్స్ ఈ ప్రోటీన్ నిర్మాణంలో ఒక భౌతిక అవరోధాన్ని బ్లాకేడ్ ఏర్పరిచి అది పనిచేయకుండా చేస్తుంది. పరిశోధనల ప్రకారము ఈ సహజ సిద్ధమైన మొక్క సమ్మేళనం యొక్క సామర్థ్యం కృత్రిమంగా తయారు చేసిన ఆధునిక ఔషధాలతో సమానంగా ఉందని తేలింది. ఇప్పుడు ఈ 3 భిన్నమైన ప్రక్రియలను ఒకే వ్యవస్థగా చూడవచ్చు. మ్యాక్రో స్థాయిలో ఇది కణజాల పునరుత్పత్తికి, నానో స్థాయిలో పారిశ్రామిక శుద్ధికి మరియు అణుస్థాయిలో క్యాన్సర్ నిరోధానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన సామర్థ్యాలన్నీ కేవలం ఒకే ఒక తీగ మొక్కలోని సంక్లిష్టంగా ఫైటోకెమికల్స్ ప్రొఫైల్ నుండి ఉద్భవించాయి. మొక్కలను కేవలం పురాతన నివారణ మార్గాలుగా చూడకుండా అవి అత్యంత ఆధునితనమైన సహజ జీవరసాయన వ్యవస్థలన్నీ ఈ డేటాని సూచిస్తుంది. ఈ మల్టీ స్కేల్ మెకానిక్స్ను ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అనుసంధానించడమే బయో ఇంజనీరింగ్ యొక్క భవిష్యత్. ఈ వీడియోలో అందించబడిన సమాచారం కేవలం అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది ఏ రకమైన వైద్య సలహాకు లేదా నిపుణులైన వైద్యుల చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు లేదా ఏదైనా కొత్త చికిత్సను అనుసరించే ముందు తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఈ సమాచారాన్ని ప్రాధాన్యతగా తీసుకుని సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిగే పరిణామాలకు మేము బాధ్యత వహించము.